అభిజిత్ ఖచ్చితంగా అపూర్వని టార్గెట్ చేయాలనే పర్సనల్గా వెళ్ళాడని చెప్పి మీలో ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవాల్సిన ముగ్గురే క్యాండిడేట్స్ ఎవరు అంటే, ఒకటి సేనాపతి, అపూర్వ అండ్ భాగి గారు. సేనాపతి గురించి ఎందుకు చెప్పాలంటే, అగ్ని పరీక్ష ఫామ్లో మనం ఫిల్ చేసే ఆన్సర్స్ ఏదైతే ఉందో అది ఎవాల్యుయేట్ చేసే టైంలో మనల్ని జడ్జెస్ ఏ క్వశ్చన్స్ అడుగుతారో అండ్ ఎవాల్యుయేట్ చేసే టైంలో ఆ క్వశ్చన్స్కి మనం ఇచ్చిన ఆన్సర్స్కి కంపారిజన్ చేసుకుని మనం నిజం చెప్తున్నాం, అబద్ధం చెప్తున్నామా, ఫేక్గా బిహేవ్ చేస్తున్నామా అని చెప్పి చూడడానికి ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్గా సేనాపతిని తీసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో అగ్ని పరీక్షకు వెళ్దాం అనుకుంటున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈయనే ప్రైమ్ ఎగ్జాంపుల్గా తీసుకుని ఇదే మిస్టేక్ని ఖచ్చితంగా ఎప్పుడు రిపీట్ అవ్వకుండా చూసుకోండి. నెక్స్ట్ అపూర్వ గారి విషయానికి వస్తే, ఆవిడకున్న స్కిల్స్ అన్ని ఆవిడ ఎక్స్పెక్ట్ చేశారు, అంతా బాగుంది. బట్ అభిజిత్ విషయానికి వస్తే, అభిజిత్ గేమ్ ప్లే నచ్చదు అన్నప్పుడు అభిజిత్ తీసుకోగలగాలి. ఎందుకంటే మనోడికి ఉన్నదే కూల్ అండ్ కంపోజ్డ్గా విన్ అయ్యాడు బిగ్ బాస్ని, అలాంటి క్యాండిడేటే లేడు, తోపు తురుము అని చెప్పి క్యాండిడేట్కి ఒక మంచి పేరు ఉంది. సో అలాంటి జడ్జ్ ఒక చిన్న నెగిటివ్ పాయింట్ చెప్పంగానే నేను పర్సనల్గా తీసుకున్నట్టు బిహేవ్ చేసేస్తే అండ్ అది జడ్జ్మెంట్ వైపు చూపిస్తే, అంటే నెక్స్ట్ క్యాండిడేట్స్ అంటే క్వశ్చన్ చేయడానికి కూడా ఆలోచిస్తారు కదా. ఇంకా భాగి గారి విషయం వస్తుంది. భాగి గారు అసలు వచ్చి అల్లాడిచ్చేసారు అంతే, స్టేజ్ మొత్తాన్ని ఒక ఊపేశారు. ఆవిడకున్న స్లాంగ్ అయినా, లేకపోతే ఆవిడకున్న డెడికేషన్ అయినా, ఆవిడకున్న ఫ్లూయెన్సీ అయినా, కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా, ఏదైనా ఒక చిన్న మాట చెప్తే అల్లుకుపోతున్నారు అసలు. గౌతమ్, రాజు, ఐశ్వర్య, సాక్షిత, ఇలా కొంతమంది ఇంకా ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా గ్రీన్ వచ్చి సెలెక్ట్ అయ్యారు అండ్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నారు అన్నప్పుడు వాళ్ళ గురించి చూపించకపోవడం ఏంటి అసలు ఎపిసోడ్లో? ఎవరు అసలు ఎలిమినేట్ అయిన క్యాండిడేట్స్కి ఏమో 5 minutes 10 minutes చూపిస్తున్నారు వీడియోలో ఎందుకు ఎలిమినేట్ చేశామని. బట్ వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారో కూడా తెలియాలి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆడియన్స్కి ఏమన్నా నువ్వు ఓటింగ్ ప్రాసెస్ పెట్టినప్పుడు వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేశారు అసలు ఫస్ట్ స్టేజ్లో ఐడియా ఉంటేనే కదా. అంటే వీళ్ళు నీవు జస్ట్ ఏదో తీసుకోవాలి కాబట్టి తీసుకున్నట్టు తీసుకుంటున్నారు ఏంటో. బట్ ఏంటో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.